మీడియా వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఉంది. ఫస్ట్ నుంచి ఈ ప్రమోషన్స్ పార్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటు బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో దీన్ని నేను ఒక ప్రెస్ మీట్ లాగా నేనైతే ఫీల్ అవ్వట్లేదండి. ఆల్రెడీ మేము కొన్ని ప్రీమియర్ షోస్ కొన్ని చూసాము, రిజల్ట్ బాగానే వస్తున్నాయి. ఇదొక ప్రీ సక్సెస్ మీట్ లాగే నేనైతే నా కాన్ఫిడెంట్గా అయితే అనిపిస్తుంది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో మేమైతే ప్రమోషన్స్ ఏదైతే ప్లాన్ చేసామో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మేము ఎప్పుడు సినిమా అవుట్ నుంచి అసలు ఆలోచించలేదు. సో ఇప్పుడు చూసినవన్నీ కూడా సినిమాలో ఉన్న బిహేవ్ చేసే క్యారెక్టర్స్ వాటి త్రూ ద్వారానే ఫన్ లాగా జనరేట్ చేసేలా ప్లాన్ చేసాము. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేది, చాలా ఫన్గా ఉండేది. సో మీ అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ధీరజ్ గారు ఆయన ఆల్రెడీ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ప్రొడ్యూసర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్లలో మాకు ఎక్కువగా నచ్చే పర్సన్ బాగా వినిపించే పేరు. సో తను వచ్చి మాతో పాటు కొలాబరేట్ అయ్యి ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో సినిమాని అందరూ 19th వచ్చి చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే నాకు ఇది ఒక ప్రెస్ మీట్ కన్నా లైక్ ఎవరితో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్న ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫస్ట్ ఇది ప్రమోషన్స్ డే నుంచి వీఆర్ ఇంటరాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఐఎమ్ లైక్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు 19th రిలీజ్ అవుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఫీడ్బ్యాక్. మేమెంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేశామో మీకు కూడా అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూశాను, ఒక 1 week బ్యాక్. నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్నీ. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక 1/2 hour వరకు నేను ఒక షాక్లో ఉన్నా, ఒక ట్రాన్స్లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి, అంటే మేము మల్టిపుల్గా జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఎఫోర్డబుల్ ప్రైజ్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు. బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద సినిమాలు 2, 3 రిలీజ్ అవుతాయి. అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి, వాళ్ళ కన్జంప్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి, థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము. బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్కి 70 రూపీస్, 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా. అంటే అందరూ ఫ్యామిలీస్కి, అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా. ఇదేదో యూత్ఫుల్ సినిమానో, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమానో, ఏదో చిన్న కామెడీ సినిమానో కాదు. ఇది జెన్యున్గా ఈ సినిమా అయిపోయి చూసి బయటికి వస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి. నేను తర్వాత ప్రమోషన్స్, అంటే నేను దీని ముందు ఎక్కువ ఈ సినిమా గురించి తెలియదు నాకు. సినిమా చూసిన తర్వాతే తన ప్రమోషనల్ కంటెంట్స్ అవన్నీ చూస్తున్నా. అంటే ప్రతి క్యారెక్టర్తో మనం కనెక్ట్ అవుతాం. అంటే మనతో పాటు ట్రావెల్ అవుతాయి ఆ క్యారెక్టర్స్. అంటే మనం కాకపోయినా ఆ క్యారెక్టర్ మన చుట్టూ రోజు తిరిగే క్యారెక్టర్స్. మన ఇంట్లో తెలిసిన వాళ్ళు అవనండి, ఫ్రెండ్స్లో కానీ, చుట్టాల్లో, పక్కింట్లో, అన్ని చోట్ల ఉన్న క్యారెక్టర్స్ అవి. ఇలాంటి సినిమాని జెన్యున్గా ఎక్కువ మందికి చూపించాలనేది నా ఉద్దేశం. సో నేను 100 రూపీస్కి సినిమా టికెట్ పెట్టాలి అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. నేను లాస్ట్ 2-3 days నుంచి ఫేస్ చేస్తున్నాను. అంటే కొన్ని పెద్ద మల్టీప్లెక్స్లు వీళ్ళందరూ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల ఆ రేట్కి మేము చూపించలేమని అన్నారు. బట్ స్టిల్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము. మ్యాక్సిమం
ఎక్కడైతే 100 రూపీస్ టికెట్కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ థియేటర్లోనే ఈ సినిమా ఉంటుంది. సినిమా 100 రూపీస్కి మించి ఎక్కడా ప్లే చేయట్లేదు. అంటే మనం 100 రూపీస్కి కంపల్సరీ ఈ సినిమా చూపించాలి అని చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాం. సో అది డెఫినెట్లీ సక్సెస్ అవుతాము. ఇప్పటివరకు మ్యాక్సిమం ఉన్న థియేటర్స్ కానీ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు నైజాంలో కూడా యాక్సెప్ట్ చేసి అది పెట్టారు. సో ఆన్లైన్లో కూడా ఓపెన్ చేశారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది ఒప్పుకోలేదు. బట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. బట్ ఇదనే కాదు, ఫర్దర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఓటీటీకే పరిమితం అనే ఇది రాకూడదు. అందరినీ థియేటర్ వైపు తీసుకురావాలి. సినిమా అనేది పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్కి వెళ్ళడం కాదు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా అవి బాగున్నప్పుడు థియేటర్కి వెళ్ళాలి అందరూ అనేది నా ఉద్దేశం. సో ఈ నాతో పాటు సపోర్ట్ చేసి ఈ తన సినిమాని అఫోర్డబుల్ ప్రైజెస్కి చూపించడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్కి రాకేష్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాలో నాకు ప్రతి ఆర్టిస్టు చాలా బాగా నచ్చారు. అంటే వాళ్ళు ఎవరితో నాకు ముందు పరిచయం లేదు, అందుకే నేను వాళ్ళతో పెద్దగా ఏం ఇంటరాక్షన్ లేదు కాబట్టి చెప్పలేకపోయాను. కానీ ప్రతి ఆర్టిస్టు పర్ఫార్మెన్స్ చించేశారు. అంటే ఎంత రియలిస్టిక్గా చేశారంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అంటే నేను ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ మన దగ్గర అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. టెక్నీషియన్స్ కూడా ఆ సినిమాకి అందరూ పర్ఫెక్ట్ మీటర్లో సినిమాకి కావాల్సిన మీటర్, సినిమా కంటెంట్ అర్థం చేసుకొని సినిమాకి ఏది చేస్తే బెటరో అన్ని క్రాఫ్ట్స్, డిఓపి కానీ మ్యూజిక్ కానీ ఎడిటర్ కానీ అందరూ వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇలాంటి నాకైతే ఈ సినిమా జనాల దగ్గరికి తీసుకువెళ్ళి, అందుకే మేము ఈ పెయిడ్ ప్రీమియర్స్ నేను ముందే చెప్పాను, ఈ సినిమాని తీసుకెళ్లాలంటే మీరు ఏవో యాడ్లు వేసి అవేసి ఇవేసి అంటే పెయిడ్ యాడ్స్ వేసి టీవీ యాడ్స్, హోర్డింగ్స్ ఇవి మన సినిమా టైప్ కాదు, అవి అక్కర్లేదు. ఈ సినిమానే చూపిద్దాం. మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఏంటంటే మన సినిమానే రిలీజ్ ముందు ఎంతమందికి చూపిస్తే అంతమంది సినిమా బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్తోనే పికప్ అవుద్ది. ఇంతకుముందులాగా సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ థర్డ్ వీక్ సినిమా వెళ్ళే స్కోప్ లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఆ ఫస్ట్ వీక్కే జనాలు రావాలి. సో అందుకే ముందు నుంచే ప్రీమియర్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మండే రోజు వైజాగ్లో వేశారు, నిన్న నైట్ విజయవాడలో వేశారు. నిన్న నైట్ విజయవాడలో ఆల్మోస్ట్ 400 సీటింగ్ కెపాసిటీ థియేటర్ వేశారు. అంటే జనాలు ఇంట్రెస్ట్తో వచ్చి ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అంటే 400 మెంబర్స్ ఒక చిన్న సినిమాకి, ఒక కొత్త వాళ్ళు నటించిన సినిమాకి ఒక 3-4 డేస్ ముందే వచ్చి చూడడం అనేది పెద్ద విషయమే. సో అది కూడా ప్రమోషన్ ఎంతమందికి రీచ్ అయిందో మాకు తెలియని ఈ సిచ్యువేషన్లో 400 మెంబర్స్ నేను విజయవాడలో చూడడం చాలా పెద్ద విషయం. అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో ఫోరంలో సాయంత్రం 7:30కి షో అరేంజ్ చేశారు, పెయిడ్ ప్రీమియర్. ఈ పెయిడ్ ప్రీమియర్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా ఎక్కువ మందికి చూపిద్దాం అనే దాంతోపాటు సినిమా అఫోర్డబుల్గా అంటే ప్రతి క్లాస్ వాళ్ళకి సినిమా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపీస్కే చేద్దామని ఒక ఐడియాతో వచ్చాము. అది బుక్ మై షోలో ప్రాక్టికల్గా 50 రూపీస్ అని పెట్టడం కుదరట్లేదు. అంటే వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ అదర్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయారు. బట్ ప్రొడ్యూసరు ఇంకా దానికన్నా బ్యూటిఫుల్ ఐడియా, వాట్సాప్ నెంబర్ ఇచ్చి వాట్సాప్లో ఎవరైతే వాళ్ళకి పింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ 50 రూపీస్కి తన టికెట్స్ తీసి ఇస్తున్నారు. సో అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి. సో అంటే మేము రెగ్యులర్గా డిస్ట్రిబ్యూటర్గా సినిమాలు చేస్తుంటాం, కానీ మాకు తెలుసు ఏవి చేస్తే వర్కౌట్ అవుతాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలని ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి డౌట్ఫుల్గా ఉంటారు. బట్ ఈ ప్రొడ్యూసర్ అలా కాదు. ఈ ప్రొడ్యూసర్ తను ఇంతకుముందు కూడా సినిమా ఎవరికి చెప్పొద్దని చాలా మంచి సినిమా తీశారు. అప్పుడు కూడా నేను చూసి మాట్లాడాము. అండ్ తన యాక్టర్ కూడా. సో తన ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి తను అర్థం చేసుకొని, లేదు ఇది సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఎక్కువ మందికి చూపించాలి, ఎక్కువ మంది నుంచి అప్రిషియేషన్ రావాలి అని తన 50 రూపీస్ దానికి తను బుక్ మై షో కానీ వీళ్ళందరితో సంబంధం లేకుండా తను వాట్సాప్ నెంబర్ ఇచ్చి పెట్టారు. అది ఎంత సక్సెస్ అయ్యిందంటే మేము ఒక షో ఏదో ట్రై చేద్దామని ఫోరం మాల్లో 7:30కి ప్లాన్ చేస్తే ఇవాళ మనం 3 షోస్ వేస్తున్నాం అదే ఫోరంలో. అంటే మనకు అదే టైంలో అంతమంది ఎంక్వైరీస్ వచ్చాయి. సో మాకు ఎన్ని ఎంక్వైరీస్ వస్తే అంతమందికి సినిమా చూపించాలి అని మా ఇంట్రెస్ట్. మేము ఏదో లిమిట్ అయిపోవాలనుకోవట్లేదు. అంటే సిట్టింగ్ కెపాసిటీ ఒక స్క్రీన్లో 400 ఉంటే ఆ 400 మెంబర్స్ చూపించేసి మేము 400 అనుకున్నామండి, 400 టికెట్స్ అయిపోయాయి అని చెప్పాలనుకోవట్లేదు. సో అందుకే ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేస్తున్నాం సేమ్ టైం సేమ్ ప్లేస్లో.
సో ఈరోజు 3 షోస్ రన్ చేస్తున్నాం. రేపు కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. సో ఈ రెస్పాన్స్ని బట్టి మేము రేపు ఒక 10 షోస్ వేద్దాం అనుకుంటున్నాము. డిఫరెంట్ లొకేషన్స్. కూకట్పల్లిలో ఉంటుంది, అమీర్పేటలో ఉంటుంది, కోంపల్లిలో ఉండొచ్చు, దిల్షనర్లో ఉండొచ్చు. అవన్నీ ఫిగర్ అవుట్ చేస్తాం. బట్ రేపైతే పక్కాగా ఒక 10 షోస్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాము. సో మ్యాక్సిమం అందరు ఆడియన్స్ దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా మేము కోరుకుంటున్నాం, మేము కష్టపడుతున్నాం.